3 మ్యాచ్లు గెలిచినా చేజింగ్ చేసే ఛాన్స్ రాలేదు. 3 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా 300 కొట్టాలన్న కోరిక తీరలేదు. 2 మ్యాచ్లు ఆడినా అభిషేక్ శర్మ ఖాతానే తెరవలేదు. మరి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవన్నీ జరుగుతాయా? నెదర్లాండ్స్తో జరగబోయే మ్యాచ్కు ముందు టీమిండియా అన్ని రకాలుగా ప్రిపేర్ అయింది. మరి ఎలాంటి చేంజెస్ చేయబోతోంది? మరి ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, ఏం జరిగింది, ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. ఆల్రెడీ సూపర్ 8 కి క్వాలిఫై అయినటువంటి టీమిండియా నెదర్లాండ్స్ తో చివరి గ్రూప్ మ్యాచ్ ను ఆడబోతోంది. సూపర్ 8 కి వెళ్లే ముందు ఒక స్వీట్ నోట్ తో వెళ్ళాలి, చివరి మ్యాచ్ కూడా గెలిచి వెళ్ళాలి దృక్పథంతో అయితే టీమిండియా కనిపిస్తోంది. మరి దానికి తగ్గట్టే టీం కూడా సిద్ధంగా ఉంది. ఇక్కడ రికార్డ్స్ కనుక చూస్తే ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో 3 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా ఆడింది. ఒక డబుల్ సూపర్ ఓవర్ జరిగింది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తో. చూసాం మనము ఆ మ్యాచ్ ఎంత ఎగ్జైటింగ్ గా జరిగిందో. డబుల్ సూపర్ ఓవర్ వరల్డ్ కప్ లో జరగడం ఫస్ట్ టైం. సో అది కూడా జరిగింది. భారీ స్కోర్ చేసింది సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కెనడా పై అనుకుంటా 200+ రన్స్ స్కోర్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ కి ఛాన్స్ వచ్చింది. వాళ్ళు 200 కొట్టాల్సిందే, కానీ 175 రన్స్ ఏమో చేశారు, రిస్ట్రిక్ట్ అయ్యారు దానికే. కాబట్టి ఇక్కడ భారీ స్కోర్లు అయితే జరుగుతాయి. బ్యాటింగ్ ప్యారడైజ్ వికెట్ అని అయితే అందరికీ తెలుసు. లాస్ట్ టైం ఇండియా ఆడినప్పుడు కూడా 230+ రన్స్ స్కోర్ చేసింది ఇక్కడ. ఇంగ్లాండ్ తో ఆడింది, సౌత్ ఆఫ్రికాతో ఆడింది. ఒకసారి హార్దిక్ పాండ్యా కూడా 16 బాల్స్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇవన్నీ మనకు గుర్తున్నాయి. సో ఈ స్టేడియంలోకి రాగానే అవన్నీ గుర్తుకొస్తాయి, ఆ రికార్డులు గుర్తుకొస్తాయి, భారీ స్కోర్లు గుర్తుకొస్తాయి. మరి ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఇండియాకి ఒకే ఒక చిన్న సమస్య ఉంది. అది ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ డక్అవుట్ అయ్యాడు. ఒకసారేమో గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. రెండో మ్యాచ్లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో 4th బాల్ కి డక్అవుట్ అయ్యాడు. సో మరి ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతోంది? నెదర్లాండ్స్ తో జరగబోయే మ్యాచ్లో మరి నెదర్లాండ్స్ కూడా ఒక ట్రిక్ ప్లే చేసే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ లో ఆర్యన్ దత్ అని స్పిన్నర్ ఉన్నాడు. సో ఇండియా సంతతికి చెందిన అతనే. గతంలో తన గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాము. సో మరి ఆర్యన్ దత్ ఏమైనా ఓపెనింగ్ బౌలింగ్ వేస్తాడా అభిషేక్ శర్మ కోసం? బేసిక్ గానే తను ఓపెనింగ్ లో బౌలింగ్ వేస్తాడు, చూసాం మనం T20లో చాలా సార్లు. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ కూడా ఆ విషయంలో సక్సెస్ అయింది కదా. అభిషేక్ శర్మని 3 బాల్ కంట్రోల్ చేశాడు సల్మాన్ అలియాగా, 4th బాల్ కి అవుట్ చేశాడు. సో ఆర్యన్ దత్ కూడా అట్లాంటి ట్రిక్ ఏమన్నా ప్లే చేస్తాడా? మరి అభిషేక్ శర్మ ఎటువంటి కౌంటర్ అటాక్ తో రెడీగా ఉంటాడు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక ఇషాన్ కిషన్ గురించి పెద్దగా మాట్లాడాల్సింది ఏం లేదు. సూపర్ ఫామ్ లో ఉన్నాడు అతను. గత ఎప్పుడైతే T20 ఇంటర్నేషనల్స్ కి కంబ్యాక్ అయ్యాడో, వరల్డ్ కప్ లో వచ్చిన దగ్గర నుంచి, అంతకుముందు న్యూజిలాండ్ తో సిరీస్ దగ్గర నుంచి అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా పెరిగింది తనది. లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం పాకిస్తాన్ లో. అసలు మ్యాచ్ ని దూరం చేసిందే ఆ మ్యాచ్ లో ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు అంటే ఇషాన్ కిషన్ అనే చెప్పొచ్చు. సో కాబట్టి తన మీద కూడా ఎవరికి ఎటువంటి డౌట్ లేదు. ఇక తిలక్ వర్మ యావరేజ్ గా స్కోర్ చేసుకుంటూ వస్తున్నాడు. సో తనకి ఖచ్చితంగా తను కూడా సెట్ అయితే బిగ్ స్కోర్ చేయగల కెపాసిటీ తనకుంది. సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సో బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్సెప్ట్ అభిషేక్ శర్మ కన్సర్న్ ఒకటే ఉంది. సో అది కూడా సూపర్ 8 కి ముందు మరి ఈ మ్యాచ్ లో పటాపంచలు అయితే చాలా బాగుంటది. ఇక నెక్స్ట్ హార్దిక్ పాండ్యా. తనకి హోమ్ గ్రౌండ్ ఇది. గతంలో తనకి మంచి రికార్డు ఉంది. 16 బాల్స్ హాఫ్ సెంచరీ కూడా చూసాం తనది. కాబట్టి తన నుంచి ఒక మళ్ళీ బిగ్ నాక్ అయితే కోరుకుంటుంది, ఒకవేళ తన వరకు అవకాశం వస్తే. ఇక చేంజెస్ విషయానికి వస్తే ఒకే ఒక చేంజ్ ఏమన్నా చేస్తారా? కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో హర్షదీప్ సింగ్ ని ఆడిస్తారా? అంతకుముందు కుల్దీప్ యాదవ్ కోసం హర్షదీప్ సింగ్ ని పక్కన పెట్టారు, కానీ ఇప్పుడు మరి హర్షదీప్ సింగ్ కుల్దీప్ స్థానంలో వస్తాడా? లేదా బుమ్రాకి రెస్ట్ ఇచ్చి కుల్దీప్ ను అలానే కంటిన్యూ చేసి హర్షదీప్ ని తీసుకొస్తారా? ఇది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎందుకంటే సూపర్ 8 మ్యాచ్ కు ముందు నెదర్లాండ్స్ తో కాబట్టి బుమ్రాకి రెస్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. కాబట్టి మరి తనకేమైనా రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఇక మిగతా ఎవరినైనా టెస్ట్ చేస్తారంటే స్కోపే లేదు. ఎందుకంటే ఆల్రెడీ టీం ఒక ఫార్మాట్ లో సెట్ అయ్యి వచ్చింది, ఒక కాంబినేషన్ తో సెట్ అయ్యి వస్తుంది. కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేసే రిస్క్ అయితే తీసుకోడు సూర్య అని అనుకుంటున్నాం. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ టాస్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా 3 సార్లు ఫస్ట్ బ్యాటింగే చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, చేజింగ్ చేసే ఛాన్స్ రాలేదు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా మరి ఇండియా గత కొన్నేళ్లుగా ఆడుతున్నటువంటి ఆ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ప్రకారము అందరూ ఇస్ పార్ 300 పార్ అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. మరి 300 లోడింగ్ అంటున్నారు. అది ఏమన్నా ట్రై చేస్తారా ఈ మ్యాచ్లో? ఎందుకంటే వాళ్ళ ఆడే బ్రాండ్ ఆఫ్ క్రికెటే అది. కాబట్టి
మరి దాన్ని ఏమైనా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా? రికార్డులు కూడా అంతకుముందు చెప్పుకున్నాం కదా, భారీ స్కోర్లు అయితే నమోదయ్యాయి ఇక్కడ. సో దానికి కూడా ఛాన్స్ ఉంది. లేదు సూపర్ 8 కి ముందు అసలు చేజింగ్ కూడా చేసి చూద్దాము. ఒకవేళ ఇండియా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకుంటే మాత్రం వాళ్ళు ఒక టెస్ట్ చేస్తున్నట్టే లెక్క. ఎందుకు అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ కొడితే ఆ నెదర్లాండ్ టీం మీద ఖచ్చితంగా ప్రెషర్ పెట్టొచ్చు, ఈజీగా గెలవచ్చు, అది వేరే విషయం. కానీ వీళ్ళు మరి చేజింగ్ లో ఎలా ఆడతాము, వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు చేజింగ్ చేయలేదు కాబట్టి అదేమన్నా ప్రయత్నం చేస్తారా ఒకవేళ టాస్ గెలిస్తే? ఇక నెదర్లాండ్స్ విషయానికి వస్తే నెదర్లాండ్ టీం కూడా ఆల్రెడీ వాళ్ళు పాకిస్తాన్ ని ఓడించినంత పని చేశారు, నమీబియాపై గెలిచారు. సో నెదర్లాండ్స్ కి గతంలో మంచి రికార్డ్స్ ఉన్నాయి, బిగ్ బిగ్ టీమ్స్ ని షాక్ ఇచ్చింది, ఎస్పెషల్లీ వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఇంగ్లాండ్ మీద గెలిచింది. సో తన రికార్డు కూడా బాగుంది, ప్లేయర్స్ కూడా బాగున్నారు. ఇందాక చెప్పుకున్నట్టు ఆర్యన్ దత్ ఉన్నాడు వాళ్ళకి. ఇక 40+ ఏజ్ ఉన్నప్పటికీ కూడా కుర్రాడ్లా ఆడగల సత్తా ఉన్న వాండర్ మెర్వ్. సో తను గతంలో సౌత్ ఆఫ్రికాకి ఆడాడు, ఇప్పుడు నెదర్లాండ్స్కి ఆడుతున్నాడు. సో తనైతే ఎప్పుడు కూడా ఎనర్జీని బిల్డ్ చేస్తాడు టీంలో. సో తను ఆర్యన్ దత్ వీళ్ళిద్దరైతే స్పిన్నర్లుగా కీలకం అవుతారు. ఇక ఈ మ్యాచ్ లో వాన్ మెకరిన్ ని మళ్ళీ టీంలోకి తీసుకుంటారు, ఆ పేస్ బౌలర్. ఎందుకంటే అతను ఆల్రెడీ ఒకటే మ్యాచ్ ఆడినట్టున్నాడు 3 మ్యాచ్ల్లో, కాబట్టి అతన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. ఇక కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, కొలిన్ ఎకర్మెన్ బ్యాటింగ్ లో వీళ్ళైతే ఆ టీంకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మ్యాక్స్వో డౌడ్, డిలీడ్, సో వీళ్ళంతా కూడా మంచి ప్లేయర్సే, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళైతే ఒక మంచి ఫైట్ బ్యాక్ ఇవ్వాలి ఇండియా కన్నా ఆలోచనతోనైతే ఉంటారు. షాక్ ఇవ్వాలన్న ఆలోచనలు కూడా ఉంటాయి వాళ్ళకి, ఆ టీంను తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. సో ఇవన్నీ ఆల్రెడీ సూర్య అండ్ టీమ్ కి తెలుసు. సో దానికి తగ్గట్టుగానే ఆడతారు. ఇక పిచ్ కండిషన్ కూడా మనం చెప్పుకున్నాము, బ్యాటింగ్ ప్యారడైజ్ ఈ పిచ్ అని చెప్పేసి. సో ఇంకా పిచ్ గురించి పెద్దగా టాస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందా లేదా అన్నది కూడా పెద్దగా పట్టించుకోరు. చేజింగ్ చేసినా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా గెలిచే సత్తా టీమిండియాకి ఉంది. ఇక ఇంకో రికార్డు కూడా ఇండియాను ఊరిస్తుంది. అదేంటి అంటే ఇప్పటి వరకు విన్నింగ్ స్ట్రీక్ ఐసీసీ వరల్డ్ కప్ లో ఓడిఎస్ తో కలిపి కూడా వరుసగా 16 మ్యాచ్లు గెలిచింది. 2023లో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు 16 మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది. గతంలో ఆస్ట్రేలియా పేరిట ఈ రికార్డు ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే ఇండియా ఆ రికార్డును బ్రేక్ చేసి 17వ విజయాన్ని నమోదు చేసినట్టు అవుతుంది వరుసగా. కుల్దీప్ యాదవ్ ఉంచితే ఒకవేళ ఆల్రెడీ అక్షర్ పటేల్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, లేదా ముగ్గురు స్పిన్నర్లతో వెళ్తారా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి. మళ్ళీ హర్షదీప్ని తీసుకొని బుమ్రాకి ఏమన్నా రెస్ట్ ఇస్తారా? సో ప్లేయింగ్ 11 కాంబినేషన్ ఎలా ఉండబోతోందో కమెంట్ చేయండి.